ఎన్నికల ముందు రైతుకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పంటలు పండినా పండకపోయినా లాభం వచ్చినా రాకున్నా తుఫాన్లు వచ్చినా నష్టపోయినా ఏ రైతు వ్యవసాయం చేయడం మానడు. నిద్రలేసి ఇంటి దగ్గర నుంచి పొలానికి పోంది అతనికి మళ్ళీ నిద్ర పడదు. అలాంటి మీరు దేశానికి అన్నం పెట్టాలనే తపనతో భయంకరమైన కరోనా వచ్చిన సమయంలో అన్ని రంగాలకు లాక్డౌన్ ఇచ్చాం. కానీ ఒక్క రైతుకు మాత్రం లాక్డౌన్ లేదు. భుజాన నాగలబెట్టుకొని అందరికీ అన్నం పెట్టాలని ఏమాత్రం విశ్రమించకుండా పనిచేశారు. ప్రాణాలు లెక్క పెట్టుకోలేదు. ఇది మీ గొప్పతనం. మీకు ఎంత చేసినా అది తక్కువే అవుతుంది. ఈ రైతును నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఈ పథకం ద్వారా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 46,85,838 మంది రైతులకు లబ్ధి వస్తుంది. ఒక్కొక్క రైతుకు 5,000 వేసాం. కేంద్రం 2,000 వేసింది. మన వాటా 2,343 కోట్లు, కేంద్రం వాటా 832 కోట్లు, రెండు కలిపితే 3,175 కోట్లు ఈ రోజే మీ అకౌంట్కి వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు ఇప్పుడే చెక్ చేసి చెప్పాడు నా డబ్బులు వచ్చేసిందని. చెక్ చేసుకోండి. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే సుఖీభవ పోర్టల్లోని ఆర్ఎస్కే లాగిన్ అయి మీరు చూడవచ్చు. సందేహాలుంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. అందుకు కాల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ దర్శి మండలంలో 10,972 మందికి 7,36,00,000 ఇస్తున్నాం. వీరాయపాలెంలో 476 మందికి 31 లక్షలు మీ అకౌంట్లో పడ్డాయి. దాన్ని డ్రా చేసుకునే బాధ్యత మీదని మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే వ్యవసాయాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మొత్తం పొలం పిలుస్తుంది. 15,242 గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారం చేశాం. నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్రిప్ను రద్దు చేశారు. నేను ఆ రోజు ఆలోచించాను. రాయలసీమ కరువు సీమ ప్రకాశం జిల్లా కూడా వర్షాభావం ఎప్పుడు ఉంటుంది, వర్షాలు పడడం లేదు. అందుకే ఈ రెంట్కి 90% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించా. ఎస్సీ ఎస్టీలకు 100% ఇచ్చా. మిగిలిన ప్రాంతాలకి 70% ఇచ్చా. మొన్ననే పోయిన సంవత్సరం 1,17,880 ఎకరాలకు కొత్తగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించింది నేనే, ఆ రిపోర్ట్ ఇచ్చింది నేనే. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం ఇప్పుడు కూడా. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కారమైనాయి. నేను ఒకటి ఆలోచించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పండిస్తే మనకు సమస్యలు వస్తున్నాయి. ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇంకో పక్క పొగాకు పండిస్తే పొగాకు హానికరమని కొనేవాళ్ళు లేరు. అందరూ శనగలే పండిస్తే మార్కెట్ లేదు. అందుకే ఈరోజు నేను ఆలోచించింది, రాయలసీమ హార్టికల్చర్ వేయాలి, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ వేయాలి, మిగిలిన ప్రాంతాలు వాణిజ్య పంటలతో ముందుకు పోవాలి. ఏ పంటలు వేయాలనో, ప్రపంచం మొత్తం ఏ పంట వేస్తే గిట్టుబాటు వస్తుందో అవన్నీ స్టడీ చేసి ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా నాలెడ్జ్ అంతా ఇస్తా. ఇంకో పక్క గుర్తుపెట్టుకోండి, నేను ఆ విషయాల్లో కూడా ఈరోజు మీరు చూస్తే ఇది కాకుండా 1-2 విషయాలు చెప్పినాక ఆ విషయం కూడా మీకు చెప్తాను. అక్వా రైతులకి ₹50
కరెంట్ ఇచ్చి అక్వా రైతుల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నిన్న అమెరికా టారిఫ్ పెంచారు. అక్వా రైతుల మీద కొంత భారం ఉంటుంది. రేపో ఎల్లుండో పిలుస్తున్నా, మాట్లాడి ఏ విధంగా చేయాలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాం. మత్స్యకారులు సాయాన్ని ఇవ్వడం, ముందు 10,000 ఇస్తే ఇప్పుడు 20,000, 1,29,178 మందికి వాళ్ళ అకౌంట్లో మత్స్యకార సేవలో డబ్బులు వేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఎరువుల తగ్గించాలి, వినియోగం తగ్గాలి, పురుగు మందుల వినియోగం తగ్గాలి, ఉన్నంతలో ప్రకృతి సేద్యం వైపు ముందుకు పోవాలి, బయో ఆర్గానిక్ నాన్ ఫెర్టిలైజర్ వైపు రైతులు దృష్టి పెట్టాలి. దీనికి కావలసిన నాలెడ్జ్ని ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మీరు చూస్తే 26,000 మంది రైతులకి 50% సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కొనిచ్చాం. ఇంకొక పక్క సాగు కోసం 875 డ్రోన్లని ఈరోజు యూస్ కోసం పెట్టాం. చాలా కంపెనీలు వచ్చాయి. మన ఓర్వకల్లో ఈరోజు డ్రోన్ సిటీ పెట్టి రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు. నిరంతరం R&D కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను.